పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన ప్రజానాయకుడు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బర్త్డే వేడుకలకు టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్, టీఆర్ఎస్ మాజీ సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ ఆ పాలేరు నియోజకవర్గంలోని మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కందాల ఉపేందర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం చేయాలనే ఆలోచన మంచిదన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గొప్ప మనసున్న మహారాజు కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. ఉపేందర్ రెడ్డిని పాలేరు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని వారు చెప్పారు. పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పాలేరు నియోజకవర్గ కమిటీ 4 మండలాల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం 4 మండలాల నుంచి తలసేమియా బాధితులు ఎవరైతే ఇవాళ సమాజంలో ఆ వ్యాధితో బాధపడుతూ రక్తం దొరక్క ఆర్థికంగా ఇబ్బందులు పడి చాలా రకాల ఇబ్బందులు పడుతున్న తలసేమియా బాధితుల కోసం మరి ఉపేందర్ రెడ్డి గారి జన్మదినం రేపు సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధు గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులు సభాధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ గారికి, కూసుమంచి అధ్యక్షులు వీరన్న గారికి, మాజీ జడ్పీటీసీ శేఖర్ గారికి, ఉన్నం బ్రహ్మయ్య గారికి, వేణుబాబు గారికి, నంబూరు సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఆసిఫ్ ఆషా గారికి, వీరన్న గారికి, ఇంకా ఇతర పెద్దలకు, తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడు వారికి, అదేవిధంగా సంజయ్ రెడ్డి గారికి, ఇతర డాక్టర్ గారు వెళ్ళిపోయినట్టుగా ఇతర సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ డాక్టర్ గారికి, అందరికీ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున లక్ష్మణ్ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రజా జీవితంలో మరి 5 సంవత్సరాల పాటు ప్రజలకు అండదండలుండి పాలేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దురదృష్టవశాత్తు మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత ఓటమి చెందినప్పటికీ నిరాశ పడకుండా మరి వారు ఏదైతే ప్రజా జీవితంలో మానవతా దృక్పథంతో అనేక కార్యక్రమాలకు సేవలు అందించాడో ఉపేందర్ రెడ్డి గారు, దానికి గుర్తుగా మరి తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్న 4 మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇలా ఎన్జిఓస్ నుంచి తలసేమియా బాధితులు వారు కూడా వచ్చారు. మరి చాలామందికి రక్తదానం ఇవ్వడం ద్వారా ఒక మనిషి ఇంకొక మనిషికి ప్రాణం పోసే ఒక గొప్ప అవకాశంలో ఉపేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని ఉపయోగించుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, కందాల ఉపేందర్ రెడ్డి గారికి రేపు మళ్ళీ వెంకన్న గారు ఎక్కడుండు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వేణు గారికి మైక్ అప్పగిస్తున్నాం. శాసనసభ్యులు అన్న కందాల ఉపేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 4 మండలాల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక మంచి ఉద్దేశం కోసం తలసేమియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి ఈరోజు వారి జన్మదినం సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయాలని నిర్ణయించడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా మీ అందరినీ నేను జిల్లా పార్టీ తరఫున అభినందిస్తున్నా. కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి సీనియర్ నాయకులు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు అన్న సండ్ర వెంకట వీరయ్య గారికి, మండల అధ్యక్షులు బెల్లం వేణు గారు, బ్రహ్మయ్య గారు, వేముల వీరయ్య గారు, వీరన్న గారు, అలాగే జడ్పీటీసీ వరప్రసాద్ గారు, అలాగే ఇంటూరు శేఖర్ గారు, సైదిరెడ్డి గారు, నంబూరి గారు, సంజీవ్ రెడ్డి గారు, ఇతర రేణుబాబు గారికి, మా జడ్పీ ఉపాధ్యక్షురాలు గారిని ఎప్పుడు తీసుకురాడు, ఆయనే వస్తాడు, ఆసిఫ్ పాషా గారు, ఇతర నాయకులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు అందరికి, ప్రతి ఒక్కరికి కూడా ఉపేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మీరందరూ ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
ఎందుకంటే ఒక మంచి నాయకుడు 5 సంవత్సరాల పాటు పాలేరు నియోజకవర్గ ప్రజల్ని తన కుటుంబ సభ్యుల్లాగా భావించి తన కుటుంబంలో ఎవరికే ఇబ్బంది వచ్చినా నా కుటుంబంలోనే ఇబ్బంది వచ్చిందని భావించి మనస్ఫూర్తిగా భావించడంతో పాటు వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉండి ఏ కష్టం వచ్చినా నేనున్నాను మీ ఇంటికి పెద్ద దిగ్గానే ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారి జన్మదినం మనం ఈ రూపంలో జరుపుకోవడం అనేది ఒక మంచి నిర్ణయం. దీనికి మరొకసారి నాయకత్వాన్ని అభినందిస్తున్నాను. వారు ఆరోగ్యాలతోని బాగా ఉండాలని మరొకసారి ఈ పాలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సులతో గెలుపొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు, మనం దేవుళ్ళ లాంటి మనిషిని ఓడగొట్టాము, మనం అనవసరంగా అన్యాయం అయిపోయినటువంటి బాధ అందరిలో ఉంది. అది త్వరలోనే అది కూడా తీరిపోద్ది, మనకి ఇబ్బంది ఏం లేదు. మీరందరూ గట్టిగా పనిచేయాలని, పార్టీ అభివృద్ధి కోసం ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం పార్టీ కోసం నికార్సైనటువంటి కార్యకర్తలుగా సైనికులుగా మనం ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు చాలా ఉత్సాహంగా మండల పార్టీ అధ్యక్షుల కాడి నుంచి కింది కార్యకర్త వరకు అందరూ కూడా, ప్రత్యేకించి పాలేరు నియోజకవర్గం, మళ్ళీ పాలేరు అంటే వెంకటేశ్వర గారి కోపం వస్తాయి. సో పాలేరు నియోజకవర్గం జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా కీలక భూమిక పోషిస్తుంది. ఏ పిలిపించినా కానీ మేమే ఉంటాం, ముందుండి నడిపిస్తామని చెప్పి మీరందరూ ఈ మధ్యకాలంలో జరిగిన ర్యాలీ కావచ్చు, హరీష్ రావు గారి ప్రోగ్రాం కావచ్చు, దీక్షా దివాస్ కావచ్చు, అనేక కార్యక్రమాల్లో మీ వంతు బాధ్యతగా బ్రహ్మాండంగా మొక్కబోని దీక్షతో మీరందరూ పాల్గొంటున్నారు. భవిష్యత్తులో మరింత మనం ప్రజల తరపున ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు ప్రజలకు అందే విధంగా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనందరం కూడా పోరాటం చేయాలి. ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన మీద అనేక కేసులు పెడతా ఉంది. రాష్ట్ర నాయకుల నుంచి గ్రామ నాయకుల వరకు అనేక కేసులకు భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. కేసులకు భయపడేటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. మనం కేసులకి, లాఠీలకి, తూటాలకి మనం భయపడే వాళ్ళమే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. మన పార్టీ ఉద్యమ పార్టీ. ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాం. తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ఉంటది. కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి కావటం గ్యారంటీ. ఈ నియోజకవర్గానికి కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావటం అనేది గ్యారంటీ. అందుకోసం మనం ప్రజల దగ్గర ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు మనని ఆశీర్వదిస్తారు. మరొకసారి మీ అందరి తరపున